హలో వెల్కమ్ టు మై ఛానల్. నేను ఈసారి రాయలసీమ స్పెషల్ రాగి సంగటి చేశాను. ఎక్కువగా సండేస్ మేము ఈ రాగి సంగటినే ఎక్కువ చేసుకుంటూ ఉంటాం. నాన్ వెజ్ కర్రీలోకి ఇది చాలా బాగుంటుంది. ఈ రాగి సంగటిని కుక్కర్లో ఈజీగా ఎలా ప్రిపేర్ చేయాలనేది చూద్దాం. ఫస్ట్ కుక్కర్లో 1 గ్లాస్ బియ్యం వేసుకోవాలి. నార్మల్ రైస్ కన్నా రేషన్ బియ్యం అయితే ఈ సంగటి చాలా బాగుంటుంది. అంటే మెత్తగా సాఫ్ట్గా ఉంటుంది. ఈ బియ్యాన్ని శుభ్రంగా బాగా కడగాలి. అలా కడిగిన బియ్యంలో మనం నీళ్ళు పోసుకోవాలి. నార్మల్గా మా ఇంట్లో 1 గ్లాస్ బియ్యానికి ఈ లోటాతో 2 లోటాల నీళ్లు పోసుకుంటారు. ఇప్పుడు నేను బియ్యం కొలిచిన గ్లాస్తో కొలిస్తే 5 గ్లాసుల వాటర్ అయితే మనం పోసుకోవాలి. ఈ బియ్యాన్ని గంట లేదా అరగంట సేపు నానబెట్టాలి. అలా నానిన తర్వాత స్టవ్ మీద ఈ కుక్కర్ని పెట్టి చిన్న మంట పైన 1 విజిల్ రానివ్వాలి. విజిల్ వచ్చిన కాసేపటికి కుక్కర్ మూత తీస్తే ఇలా ఉంటుంది. రైసు బాగా మెత్తగా ఉడికిపోయి ఉండాలి. ఇప్పుడు అందులో 1/2 గ్లాస్ రాగి పిండి వేసుకొని 5 నిమిషాలు మూత పెట్టుకోవాలి. 5 నిమిషాల తర్వాత ఈ కుక్కర్ని ఇలా కాళ్ళ మధ్యలో పెట్టుకొని ఈ తెడ్డు కర్రతో ఇలా నీట్గా వేడి చల్లారక ముందే గబగబా కలుపుకోవాలి. ఇలా కలుపుకునేటప్పుడు ఒక గిన్నెలో నీళ్లు పక్కన పెట్టుకోవాలి, మధ్య మధ్యలో చేయి తడుపుకోవడానికి. మనం సంగటి కలిపేటప్పుడు సంగటి ముద్ద పల్చగా అనిపిస్తే మధ్య మధ్యలో రాగి పిండిని యాడ్ చేస్తూ కలుపుకోవచ్చు. ఇలా కలిపిన సంగటిని 2 నిమిషాలు స్టవ్ మీద పెట్టుకొని రాగి ముద్దను ప్రిపేర్ చేసుకోవడమే. నేను ముద్ద రౌండ్గా రావటం కోసం ఈ గిన్నెకు ఆయిల్ అప్లై చేసి దీనిలో సంగటి వేసా. ఇలా అనుకుంటూ రౌండ్గా చేసుకోవాలి. ఇలా చేసుకున్న రాగి సంగటిని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవడమే. ఈ రాగి సంగటి ఏ నాన్ వెజ్ కర్రీలోకైనా చాలా బాగుంటుంది. ఈ సంగటిని చిన్న చిన్న ముద్దలుగా తీసుకొని ఇలా కర్రీలో ముంచుకొని మింగేయడమే. చాలా అంటే చాలా బాగుంటుంది వేడివేడిగా తింటే. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. నా వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోమాకండి.